అంటే ఈరోజు మానవ జీవితంలో ప్రధానమైనటువంటి సమస్యగా ప్రధానమైనటువంటి చిక్కులు కలుగు చేస్తున్నటువంటి పాపము ఏదైతే ఉందో ఈ పాపాన్ని తీసివేసుకోవడానికి ప్రధానంగా మనము దేని గురించి ఆలోచన చేస్తున్నాము అంటే మన పాపం నుంచి మనం విడుదల పొందడానికి మనకేం అవసరమై ఉంది అంటే క్రీస్తు యొక్క రక్తము అవసరము. క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడితేనే మనం ఏం చేస్తున్నాం, మన పాపం నుంచి మనము విడుదల పొందుతున్నాం. అది జరుగుతుంది. మనం విశ్వసించాం, మారు మనసు పొందాం. ఈరోజు దేవుని కుమారులు కుమార్తెలుగా తండ్రి అని దేవుని ఆరాధన చేస్తున్నాం. అయితే మనం ఈరోజు దానికి సంబంధించి కొంచెం డెప్త్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే రక్తము వలన మన పాపము ఎలా తొలగించబడుతుంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తాం. రక్తము వలన పాపము ఎలా పోతుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మానవ విశ్వాసానికి అత్యంత ప్రాణాధారమైనటువంటి విషయం ఇది. లోకంలో దేన్ని ఎలా సంపాదించుకోవాలో మానవులమైనటువంటి మనకి బాగా తెలుసు. ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైన విషయాల్లో డబ్బును అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్య విషయాలు అవ్వచ్చు. ఏదైనా మనం సంపాదించుకునే విషయంలో, తెచ్చుకునే విషయంలో మనకి చాలా అవగాహన ఉంది. బాగా చదువుకొని సంపాదించుకుంటా ఉన్నాం జ్ఞానాన్ని. అలాగే ఈరోజు రక్తం వలన పాపం పోతుంది అన్న విషయం దేన్ని బట్టి, దేన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం విశ్వసించి దేవుని కుమారులు కుమార్తెలుగా జీవిస్తున్నాము అని అంటే, ఏదో సువార్థికుడు ఇదిగో క్రీస్తు రక్తంలో మనం కడుగుబడతాం, మీరు బాప్టిజం పొందితే క్రీస్తు రక్తంలో కడుగుబడతాం అని చెప్తే మనం విశ్వసించి మనం పాపం చేసాం కాబట్టి ఆ పాపము మనలో ఉండకూడదని చెప్పేసి బాప్టిజం పొంది నీళ్ళలో ముంచబడి పరిశుద్ధులంగా మనం మార్చబడుతున్నాం. అది అసలు ఆ రక్తానికి పాపానికి అసలు అది ఎలాగా సూట్ అవుతుంది? లేకపోతే అసలు పాపము రక్తం కారిస్తే పాపం ఎందుకు పోతుంది అనే విషయాల్ని మనం కొన్ని విషయాలు ఆలోచిస్తే, మొదట దేవుని దృష్టిలో పాపాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాపం అంటే మనందరికీ తెలుసు కదా, తెలుసు. మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో జరిగింది. ఎవరు చేశారు మొట్టమొదటి పాపము? హవ్వ చేసింది. హవ్వ మొట్టమొదటిగా పాపం చేసింది. ఇప్పుడు ఈ పాపం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, పాపం విషయంలో దేవుని యొక్క ఉద్దేశము దేన్ని బట్టి ఉంది అంటే దేవుని స్వభావాన్ని బట్టి ఉంది. దేవుని స్వభావం ఏంటి అంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్వభావం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే పాపమును సహించలేకపోవుట.
పాపము అనేటువంటిది హవ్వ ఆదాము చేసిన దాన్ని మనం ఆలోచిస్తే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. ఆ విధంగా పాపం అనేది ఈ లోకంలోనికి వ్యాపించింది. పాపము అలాగా ప్రవేశించింది ఈ లోకంలోకి. ఆ తర్వాత ఇక పాపం గురించి మనం బైబిల్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అబద్ధం ఆడడము, దొంగతనం చేయడం, మోసం చేయడము, వ్యసనపడము, అసూయపడము, కలహపడము, ఇవన్నీ కూడా ఏంటిదనమాట? పాపమే. ఇప్పుడు ఈ మనిషిలో ఉన్నటువంటి ఈ పాపం ఏదైతే ఉందో, ఈ పాపం తీసివేయడానికి మనం క్రీస్తు రక్తము చిందించటం వల్ల మన పాపం పోయింది అని ఈరోజు మనం దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాము, దాన్ని బోధించుకుంటున్నాము, విశ్వసించాము, అనుసరిస్తున్నాం. అది ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, మొదట ఈ పాపం విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏంటి, అసలు దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, లేదా ఆయన స్వభావం పరిశుద్ధత. అంటే ఎంత పరిశుద్ధుడు దేవుడు అంటే, ఆయన పాపాన్ని అసహించుకునేంత పరిశుద్ధుడు, లేదా పాపాన్ని ఏమాత్రము భరించలేని, తట్టుకోలేని, అసలు సహించలేనివాడు దేవుడు అని అంటే అంత పరిశుద్ధుడు అనమాట దేవుడు. దేవుని యొక్క మనస్సు చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట. అంటే ప్యూర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే, అందులో కుటిలత కానీ, మోసం కానీ, అన్యాయం కానీ, లేకపోతే వ్యసనాలు కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి చెడు తలంపులు దేవునిలో లేవు. దేవునిలో ఏ మచ్చ, డాగు అనేది లేదు. చాలా పవిత్రుడు అనమాట, చాలా నీతిమంతుడు అనమాట దేవుడు. అంత పరిశుద్ధుడు, నీతిమంతుడైనటువంటి దేవుని గురించి మనకు అర్థమైతే, పాపం విషయంలో దాన్ని ఎంత అసహించుకుంటున్నాడో, దాన్ని ఎంత భరించలేకపోతున్నాడో మనకు అర్థమైంది. పేతురు పత్రికలో, అంటే ద్వితీయోపదేశకాండంలో ఉన్న విషయాన్ని పేతురు కోట్ చేశాడు. 1వ అధ్యాయం 14వ వచనంలో పేతురు, ఒకటి 14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులయుండుడి. అంటే దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఎంత పరిశుద్ధుడు దేవుడు అంటే, ఆయన స్వభావము పరిశుద్ధత, ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి, ఆయనే పరిశుద్ధత అయి ఉన్నటువంటి వాడు. ఆయన స్వభావము, అసలు ఆయనే పరిశుద్ధత. అది అంటే ఆయనకు పరిశుద్ధతను కలిగింది అని చెప్పలేము, ఆయన పరిశుద్ధతను తెచ్చుకున్నాడు అని చెప్పలేము. అసలు ఆయనకు పరిశుద్ధత అనేటువంటి దానికి ఏమాత్రము గ్యాప్ అనేది లేదు. అంటే ఆయన మాటలు, ఆయన స్వభావమే, ఆయన స్వరూపమే పరిశుద్ధత. అందుకే ఆదికాండము 1:28-29 అంటాడు కదా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించను. ఏంటిది దేవుని స్వరూపం అంటే, దేవుడు పరిశుద్ధుడు. ఏంటి దేవుని పోలిక అంటే, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేనివాడు, పాపము చేయనటువంటి వాడు. ఇది ఫస్ట్ మనకి అర్థం కావలసినటువంటి విషయం. ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుని విషయంలో పాపం పరిస్థితి ఏంటి? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడు లేదా పరిశుద్ధత అంటే ఏంటంటే, పాపమును సహించలేడు, పాపమును భరించలేడు, పాపాన్ని తట్టుకోలేడు, యాక్సెప్ట్ చేయలేడు. అందుకే పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. దేవుడు పాపుల మనవి ఆలకింపడు, పాపులతో సహవాసము చేయడు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఉదాహరణకి, హవ్వ, ఆదాము. దేవుడు హవ్వ, ఆదాములు పాపం చేసినప్పుడు ఏం చేశాడమ్మా?
ఏం చేశాడు? హవ్వ ఆదాం పాపం చేస్తే ఏదైనా తోటలో నుంచి పంపించేసేసాడు. హవ్వ ఆదాం పాపం చేస్తే ఏదైనా తోటలో నుంచి పంపించేశాడు. అక్కడ ఉంచలేదు. ఎందుకని? దేవుడు ఉన్న చోట, దేవుడు నివసించే చోట పాపానికి ప్లేసు లేదు. అంటే అది మనకి ముందు అర్థం కావాల్సిన విషయం అన్నమాట. అలాగే ఇంకా మనం ఆలోచిస్తే దేవదూతలు పాపం చేస్తే ఏం చేశాడట? ఇక్కడ పేతురుపత్రికలో అనుకుంటాను అది తెలియజేస్తాడు. పేతురుపత్రికలో 2:4 రెండో పత్రికలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి బెలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించను. ఏం చేశాడమ్మా? దేవదూతలు కూడా పాపం చేస్తే అక్కడ దేవుని సన్నిధిలో వాళ్ళని ఉంచలేదు. ఎందుకని? దేవుడు పాపాన్ని భరించలేడు, సహించలేడు, తట్టుకోలేడు. అంటే పాపం అంత భయంకరమైన దేవుని దృష్టిలో, అంత దారుణమైనది. పాపం అంటే దేవుడు సహిస్తాడా? సహించడు. భరిస్తాడా? యాక్సెప్ట్ చేస్తాడా? ఎక్స్క్యూజ్ చేస్తాడా? అస్సలు చేయడు. పాపము తీసివేసుకుంటేనే ఒక వ్యక్తితో దేవుడు సహవాసం చేస్తాడు, కానీ పాపం చేసిన పాపితో దేవుడు సహవాసము చేయడు. అందుకంటాడు కదా, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు, విశ్వాసికి బెలియాలితో ఏమి సంబంధం అంటే, పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలకు, పాపములో నివసిస్తున్నటువంటి అవిశ్వాసులకు, లోకస్తులకు దేవుడు అసలు సంబంధాన్ని యాక్సెప్ట్ చేయడు. అసలు ఏ విధమైనటువంటి సంబంధమే యాక్సెప్ట్ చేయడు. అదనమాట పరిశుద్ధత అంటే దేవుడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వ్యక్తి, మహోన్నతుడైనటువంటి దేవుడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని విషయంలో పాపం చేస్తే ఆదాము అవ్వల్ని బయటికి పంపించేశాడు, దేవదూతల్ని కటిక చీకటి బెలంలో బంధించేసేసాడు. ఇశ్రాయేలీలు పాపం చేస్తే ఏం చేశాడు? వదిలేసేసాడు. వాళ్ళని అనిజులకు అప్పగించేసేసాడు, లేకపోతే దాస్యానికి అప్పగించేశాడు ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు. అలాగే ఒక సందర్భం, ఏంటి ఆ సందర్భం అని అంటే, ప్రధాన యాజకుడి విషయంలో ప్రత్యక్ష గుడారంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు, ఒకవేళ ప్రధాన యాజకుడు పాపం చేసిన వాడైతే ఏమవుతాడమ్మా? అక్కడ చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు? ప్రధాన యాజకుడు పాపం చేసిన వాడైతే ప్రత్యక్ష కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు ఎందుకు చనిపోతాడు అతను? పాపానికి దేవుని దగ్గర స్థానము లేదు. కాబట్టి ఈ వ్యక్తి పాపం చేస్తే వెంటనే అక్కడ చనిపోతాడు అన్నమాట. అది వెంటనే అక్కడ చనిపోతాడు. అలాగే అహరోను కుమారులు ఏం చేశారు? అక్కడ పాపం చేసినప్పుడు ఏమయ్యారు వాళ్ళు? నాదాబు అబీహులు కదా. పాపం చేస్తే ఏమయ్యారు వాళ్ళు? అక్కడే చనిపోయారు. కాబట్టి రక్తం చిందిస్తే పాపం ఎలా పోతుంది అన్న విషయానికి ముందు, పాపం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, పాపం పట్ల
ఆయన ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నాడు, దాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడు, పాపాన్ని ఎంత భయంకరమైనదిగా ఆయన ఆలోచన చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. అది మనకు అర్థం కాకపోతే రక్తం చిందిస్తే పాపం ఎలా పోతుందో కూడా అర్థం కాదు. దేవుడు ఎంత భయంకరంగా పాపాన్ని ఆలోచన చేస్తున్నాడంటే, అసలు పాపితో ఆయన స్నేహం చేయడు, పాపాన్ని అసలు భరించడు, పాపాన్ని తట్టుకోలేడు. ఆయన ప్రేమించిన పిల్లలను కూడా ఆయన పాపం చేసినప్పుడు ఏం చేశాడు, బయటికి త్రోసేసాడు, నెట్టిపడేశాడు. అసలు ఆ ప్లేస్లో ఇక వాళ్ళు ఉండడానికి వీలు లేదు అన్నాడు. పాపాన్ని ఆయన ఎలా పరిగణిస్తున్నాడు అని అంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, పాపము చేయువాడే పాపము చేయువాడేమవుతున్నాడు, అది అంటే పాపము చేస్తే చనిపోయినట్లే. ఏంటిది పాపం 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 చేస్తే చనిపోయినట్లుగా ఏంటి అసలు అది? దేవుని దృష్టిలో పాపం యొక్క ప్లేస్ అది. దేవుని మనసులో పాపానికి దేవుడిస్తున్నటువంటి అవార్డు అది. పాపము ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అన్నాడు. అది కాబట్టి పాపమునకు ప్రాయచిత్తము మరణము. పాపము చేసిన వ్యక్తి చనిపోవాలి, మరణించాలి. ఎందుకు మరణించాలి అంటే, దేవుని దృష్టిలో పాపం అంటే అంత భయంకరమైనది కాబట్టి. ఎందుకు దేవుని దృష్టిలో అంత భయంకరమైనది అని అంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి. అది మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. దేవుడు మహాపరిశుద్ధుడు, దేవుడు చాలా ఉన్నతుడు, పాపాన్ని భరించలేడు, సహించలేడు. అలాంటి పరిశుద్ధుని యొక్క మనసులో పాపము అనేటువంటిది చోటు లేకపోగా, పాపం విషయంలో ఆయన ఎలాగ ఆలోచిస్తున్నాడంటే, పాపము చేసిన వాడు మరణించాలి. అలాగే ఆదాము అవ్వల్ని పక్కకు పంపించేశాడు, దేవదూతలను పక్కకు పంపించేశాడు, ఇశ్రాయేల్ని అనుజులకు అప్పచెప్పేశాడు. అంటే చాలా ఇశ్రాయేలుని ఎందుకు రాసినాడు, చాలా సందర్భాల్లో పాపము చేసినప్పుడు, దోషులైనప్పుడు అనే పదాలు వాడాడు. కాబట్టి ప్రధాన యాజకుడు పాపం చేస్తే అక్కడే చనిపోయేవాడు. వెళ్తూ వెళ్తూ ఒక తాడు కట్టుకొని వెళ్ళిపోయేవాడు అతి పరిశుద్ధ స్థానంలోనికి. అతను పాపం చేసిన వాడైతే అక్కడ చనిపోతే వాళ్ళు బయటికి లాగేసేవాళ్ళు టైం చూసుకొని. ఒకవేళ పాపం చేయకపోతే కరెక్ట్గా ఆ సమయానికి ధూపం వేసి, దేవుని సన్నిధిలో ఆయన ధూపం వేసి ప్రార్థించి మరలా బయటకు వచ్చేసేవాడు. కాబట్టి అంత అంత భయంకరమైనటువంటిది పాపం. ఈ పాపానికి మరణిస్తే పాపం నుంచి విడుదల పొందటం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తే, ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడమ్మా. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి ప్రతి జంతువును
ఉమ్, ఉమ్. యాలయనగా ఒక్క నిమిషం. మీకు 5వ వచనంలో మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ఎందుకమ్మా? రక్తము ఏమై ఉంది? డైరెక్ట్ స్టేట్మెంట్ ఒక చోట ఉంటుంది. అది 4వ వచనంలో చూడండి. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తం ఏంటంట? ప్రాణము. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఏమవ్వాలి? మరణించాలి. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి పాపం చేస్తే మరణించాలి. ఎందుకంటే పాపము అంత భయంకరమైనది దేవుని దృష్టిలో కాబట్టి. అప్పుడు ఆ వ్యక్తి మరణించటానికి ఏమి చిందించాల్సిన అవసరం వస్తుంది? రక్తము. ఎందుకంటే రక్తం ఏమై ఉంది? ప్రాణం అయి ఉంది కాబట్టి. లేవి కాండంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తము దేహమునకు ప్రాణము. ఒక వ్యక్తి రక్తాన్ని చిందిస్తే పాపం ఎలా పోతుందంటే, ఆ వ్యక్తి రక్తము చిందించటం వలన ప్రాణం కోల్పోతాడు, అంటే మరణిస్తాడు. మరణిస్తే రక్తము చిందించటం వలన మరణిస్తాడు. కాబట్టి పాపం చేసిన వాడు ఏమవ్వాలి? మరణించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో చదవమ్మా. ఆయన ప్రవేశింపలేదు. 22వ వచనం చదవమ్మా. 9వ అధ్యాయం 22వ వచనం. నేను తప్పు చెప్పాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తము ప్రాణము. రక్తము చిందింపకుండా ఏమి లేదు? పాపక్షమాపణ లేదు. ఎందుకు రక్తం చిందిస్తే పాపం పోతుంది? రక్తమే ఎందుకు చిందించాలి అంటే, పాపము అనేటువంటిది అంత భయంకరమైనది దేవుని దృష్టిలో. కాబట్టి దేవుడు పాపానికి ప్రాయశ్చిత్తం ఏమి ఏర్పాటు చేశాడంటే రక్తం చిందించడం. రక్తాన్ని చిందిస్తేనే. అందుకే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఏటేటా ఏం చేసేవాళ్ళు? బలులు అంటే రక్తం చిందించేవాళ్ళు.
ఏ రక్తం చిందించేవాళ్ళు? జంతువుల రక్తము. ఎందుకు? పాపం పోవడానికి. అందుకే ఏమన్నాడు హెబ్రీ పత్రికలో? రక్తము చిందింపకుండా ఏం పోదంట? పాప క్షమాపణ లేదు, జరగదు అని సామాన్యంగా చెప్పేయచ్చట. అంటే అంత సామాన్యం చేసేసాడు దేవుడు దాన్ని. అంటే పాపం పోవాలంటే రక్తం చిందించాలి, పాపం పోవాలంటే చనిపోవాలి, పాపం పోవాలంటే మరణించాలి. ఎందుకు? పాపము మరణంతో సమానము. ఇది రక్తం చిందించటం వలన మానవ జీవితంలో, అంటే అసలు రక్తం చిందిస్తే పాపం పోతుందన్న విషయానికి మనకు అర్థం కావాలి. అంటే మనం ఈరోజు మనం పాపం చేస్తున్నాము, మరి మనం రక్తం చిందిస్తున్నామా? చిందించడం. ఇక్కడ అర్థమైంది కదా. పాపం పోవాలంటే ఏం అవసరం? పాపం పోవాలంటే ఏం అవసరం? రక్తం అవసరం. ఎలా పోతుంది పాపం? రక్తం చిందిస్తే పోతుంది. రక్తం చిందిస్తే ఎందుకు పాపం పోతుంది? రక్తమే ప్రాణం కాబట్టి. అప్పుడు మనం రక్తం చిందించి ప్రాణం అర్పిస్తే పాపం ఎందుకు పోతుంది అంటే, పాపం అని అంటే దేవుని దృష్టిలో మరణంతో సమానం కాబట్టి. ఇప్పుడు మన రక్తం మనం చిందించుకుంటే మన పాపం పోతుందా? కదా. ఇప్పుడు రక్తం చిందిస్తే పాపం పోతుంది కదా. అది ఎలా పోతుందో మనం కొన్ని విషయాలు చూసాం. అంటే మనకు టైం లేదు, ఎక్కువగా మనం దీన్ని లేవికాండంలో కానీ నిర్గమకాండంలో కానీ చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఉంది. రక్తము సైన్స్ పరంగా దాన్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సమయం కాదు. క్లుప్తంగా ఈ కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవాలి కాబట్టి, ఇప్పుడు రక్తం చిందిస్తే పాపం పోతుంది, ఎలా పోతుంది అన్న విషయం మనం ఆలోచన చేసాం. ఎందుకు పోతుంది అంటే, రక్తము ప్రాణం కాబట్టి, ఆ రక్తము పాపము నుంచి మనం విడుదల పొందటానికి దాన్ని వెలగా దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి మన పాపం పోతుంది. అప్పుడు యేసుక్రీస్తు రక్తం చిందిస్తే మన పాపం ఎలా పోతుంది? యేసుక్రీస్తు వారు, ఇప్పుడు మన అందరం కూడా మన విశ్వాసం ఏంటి? నా కొరకు యేసుక్రీస్తు రక్తం చిందించాడు, నా పాపం నుంచి నేను విడుదల పొందాను, ఆయన రక్తం వల్ల నేను నీతిమంతుడయ్యాను, ఆయన రక్తం వల్ల ఉచితంగా నేను రక్షణ పొందాను, క్రీస్తు యొక్క రక్తం వల్ల నేను విడుదల పొందాను, నా పాపము నాలో లేదు, నా పాపం నుంచి విడుదల పొంది నేను పరిశుద్ధనయ్యాను, నీతిమంతుడయ్యాను, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాను. ఈ విధమైనటువంటి అవగాహనతో మనం నేడు బ్రతుకుతూ ఉన్నాం. అప్పుడు రక్తం చిందిస్తే పాపం పోతుంది అన్న విషయాన్ని క్లుప్తంగా మనం ఆలోచన చేసాం. అలాగే మరి మన రక్తం చిందిస్తే మన పాపం పోతుందా? పోదు. ఎందుకు పోదు? మనం ఆల్రెడీ పాపం చేస్తున్నాం కాబట్టి. మురికి నెలతో గొడ్లు కొట్టుకోలేం కదా, మురికైనటువంటి వాటిలో మనం అన్నం తినలేం కదా, ఆల్రెడీ ఎంగిల్ చేసిన పాత్రలో భోజనం చేయగలుగుతామా? చేయలేం కదా. అలాగే మురికిని పోగొట్టలేదు కాబట్టి, పాపాన్ని పోగొట్టలేదు కాబట్టి, పాపాన్ని పోగొట్టడానికి పాపము లేని రక్తం అవసరమైంది. అప్పుడు పాపము లేని రక్తం ఎక్కడ దొరుకుతుంది మానవునికి? అప్పుడు పూర్వకాలంలో పాత నిబంధనలో ఏటేటా బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు ఈ జంతువు బలులు అర్పించినప్పుడు అవి ఎంతకాలమే పనిచేస్తున్నాయి? 1 సంవత్సరం పనిచేస్తున్నాయి. అందుకన్నాడు, ఏటేటా అర్పించు బలులు వలన వాళ్ళకి సంపూర్ణంగా పాపం యొక్క విడుదల కలగలేదు, పాపం నుంచి విడుదల కలగల. సంవత్సరానికి మళ్ళా పాపం చేస్తున్నారు, మళ్ళా బలు ఇస్తున్నారు, మళ్ళా పాపం చేస్తున్నారు, మళ్ళా బలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంపూర్ణంగా విడుదల లేదు. అందుకు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారాగా మనకి విడుదల కలిగింది. అది ఎలాగా?
యేసుక్రీస్తు రక్తం చిందిస్తే మనకి పాపం, మన పాపం నుంచి మనం ఎలా విడుదల పొందాం అన్న విషయాన్ని కొన్ని లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం గురించి పేతురు పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు రక్తము ఎలాంటిదంట? నిర్దోషమైనది. అంటే పాపము లేనిది. పాపము లేనిది లేదా దోషము లేనిది, నిర్దోషమైనది. ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి వాడో మనకి హెబ్రీ పత్రికలో తెలియజేస్తాడు. పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఎనిమిదో అధ్యాయము 26వ వచనం. ఏందమ్మా? ఏడో అధ్యాయం 26వ వచనంలో పాపులలో చేరని వాడు. కాబట్టి ఈ రక్తము మనకి ప్రయోజనకరమైంది. ఈ రక్తం వల్ల మనం మన పాపల నుంచి తీసేసుకోవచ్చు, అంటే మనకు సరిపోయిద్ది అని. ఈ రక్తం అంటే క్రీస్తు రక్తం మనల్ని విడుదల చేస్తుందంటే, రక్తము పాపం నుంచి విడుదల చేస్తుంది. రక్తమే ప్రాణం కాబట్టి క్రీస్తు రక్తం మనల్ని పాపం నుంచి విడుదల చేస్తుందంటే, ఒకటి అది నిర్దోషమైనది, మనలాగా పాపము లేనిది, పరిశుద్ధమైనది. కాబట్టి ఆ రక్తం చిందిస్తే మన పాపం నుంచి మనం విడుదల పొందడానికి అవకాశం ఉంది. అప్పుడు క్రీస్తు రక్తం చిందిస్తే మన పాపం ఎలా పోతుంది అని అంటే, ఆ విషయానికి ఇక్కడ తెలియజేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన 2వ అధ్యాయం 3వ వచనం అమ్మ చదువుతుంది. ఆరో వచనం చదువమ్మా. 5 నుంచి చదువు. 5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అంటే క్రీస్తు
రక్తంలో మనకి విమోచన ఎలా కలుగుతుందంటే, యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు రక్తం చిందిస్తున్నాడట. అప్పుడు ఆయన రక్తంలో మనం కడుగుబడుతున్నామట. అది ఎలాగా అని మనం ఆలోచిస్తే, పాపము చేసింది మనమైనా, పాపములో బ్రతికినది, పాపము వలన నశించింది, పాపము వలన చనిపోయింది మనమైనా, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము అంటే వెల, ఇక్కడ ఏమన్నాడు అని అంటే, పాపమునకు యేసుక్రీస్తు వెల చెల్లించుట వలన క్రయధనముగా, విమోచన క్రయధనము అన్నాడు. విమోచన క్రయధనము. ఆరో వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. క్రయధనము అంటే క్రయ విక్రయం, క్రయ విక్రయం, అమ్మడాలు కొనడాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రక్తాన్ని మన కొరకు ఎందుకు చిందించాడు? క్రయధనము. దేనికి క్రయధనము? పాపానికి క్రయధనము. అది ఇప్పుడు ఇక్కడ పాపం చేసిన వాడు ఏమవ్వాలి? మరణించాలి. పాపం చేసిన వాడే మరణించాలి. ఎందుకని? పాపానికి క్రయధనం అది. ఎందుకు క్రయధనం? దేవుడు అంత పరిశుద్ధుడు కాబట్టి. అప్పుడు పాపం చేస్తే చనిపోవాలి, లేదా రక్తం చిందించాలి, లేకపోతే విమోచన లేదు అన్న విషయం మనకు అర్థమైన తర్వాత, అది మనం రక్తం చిందిస్తే అవుతుందా అంటే అవ్వదు. అందుకు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించవలసి వచ్చింది తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన వచ్చి ఏం చేశాడు అని అంటే, పాపం మనం చేసాము అన్యాయంగా, అక్రమంగా, లోకంలో మనసుకు వచ్చినట్లు, మనసు యొక్కయో శరీరం యొక్కయో ఆశలు నెరవేర్చుకొని దురాభిలాషల్లో, తుచ్చమైన అభిలాషల్లో మనం బ్రతికాం. భ్రష్ట మనసులో మనం బ్రతికాం, నచ్చినట్లుగా మనం బ్రతికాం, చనిపోయాం. అందుకే ఎఫెసీ పత్రికలో అన్నాడు కదా, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. కాబట్టి పాపం చేస్తే మనకి ఏం అవసరమైందంటే, నిర్దోషమైన రక్తం అవసరమైంది. మన పాపపు రక్తము పనిచేయదు కాబట్టి నిర్దోషమైన రక్తం అవసరమైంది. ఆ నిర్దోషమైన రక్తము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? లేదు. ఎందుకని? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే అందరూ పాపం చేసేసారు. మంచి చెడ్డల తెలివి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు? పాపము చేసేసేసారు. కాబట్టి ఈ పాపం చేసిన మనుషుల యొక్క రక్తము మన పాపం నుంచి విడుదల చేయగలుగుతుందా? చేయలేదు. కాబట్టి పాపము లేని రక్తం మనకి ఎక్కడిది లేదు. అందుకు యేసుక్రీస్తు దైవ సమానుడైన మహాప్రభు పరలోకంలో నుంచి ఒక సామాన్యమైనటువంటి నరుడుగా భూమి మీదకి రావాల్సిన అవసరత వచ్చింది. ఆయన వచ్చి శరీరాన్ని ధరించి మన వలె శోధింపబడి, మన వలె కోరికలు కలిగిన వాడైనప్పటికీ, మన వలె శరీరాన్ని ధరించి మన వలె శోధింపబడినప్పటికీ కూడా ఆయన పాపం చేయకుండా, ఎందుకు? ఆయన పాపము చేస్తే మనం ఏమైపోతాం? నశించిపోతాం. ఆయన పాపం చేస్తే మనం నశించిపోతాం. ఎందుకని? ఆయన కూడా పాపం చేస్తాడు అనుకో, అప్పుడు ఆయన రక్తం కూడా ఏమైపోయింది? అపవిత్రం అయిపోయింది. అప్పుడు ఆయన రక్తం మనకు పనిచేస్తుందా? పనిచేయదు. ఆయన ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, అవమానాలు, హింసలని భరించి మన కోసం ఏం చేశాడు? చివరి బొట్టు వరకు తన రక్తాన్ని వదిలివేశాడు. రక్తమును నీరును కారెను అంటాడు. చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు అనంటే, ఆ రక్తమే మన పాపానికి క్రయధనము.
ఇంకొక చోట ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు ఏంటంట ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ మరొక మాట, పాప పరిహారము, అంతేనమ్మా, పరిహారము. యేసుక్రీస్తు యొక్క రక్తం మన పాపం నుంచి ఎలా విడుదల చెందుతుంది అంటే, మన పాపానికి ఏం చేశాడు అనమాట, మనం పాపం చిందిస్తే మన పాపానికి ఏం చేశాడు, పరిహారం చెల్లించాడు. అందుకు ప్రభు రక్తం చిందిస్తే మన పాపం పోతుంది. మనం పాపం చేస్తే, మనం క్రీస్తు రక్తం చిందిస్తే మన పాపం ఎలా పోతుందంటే, పాపం చేసింది ఎవరు, మనము. వెల చెల్లించింది ఎవరు, యేసుక్రీస్తు. కాబట్టి ఎవరైనా మనలో అప్పు చేసామనుకమ్మా, మనం అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతున్నప్పుడు మన ఫ్రెండో మన ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మన అప్పు చెల్లిస్తే ఏం చేశారు, వాళ్ళు ఆ అప్పు నుంచి మనల్ని విడుదల చేశారు. అట్లా అనమాట. యోసేపుని కుంట్లో వేసేసారు. కుంట్లో వేసేసి కొంతమంది చంపాలనుకున్నారు, కొంతమంది అక్కడ అన్నలో ఏదో చేయాలనుకున్నారు. అప్పుడు ఎవరు ఆలోచన చేశారు, రూబేన్ అనుకుంటా, రూబేనా యోధానా, రూబేన్ అనుకుంటా, ఆలోచన చేసి ఎలాగైనా యోసేపుని విడిపించాలని ఆలోచన చేసి వచ్చేటువంటి బాటసారికి అమ్మే ఒక ఆలోచన చెప్పి విడుదల చేశాడు. అంటే ఏం చేశాడు, అతను బయటికి తీసుకురావడానికి ఒక ఆలోచన చేసి విడుదల చేశాడు. ఇప్పుడు అతను ఆలోచన చేయకపోతే ఏమవుతుంది, ఆ వ్యక్తి ఏమైపోయేవాడు, అక్కడ చనిపోయేవాడు. అంటే ఈ లోకంలో అంటే చాలా సందర్భాలు మనం చూడొచ్చు. ఇప్పుడు హేతుకుమారులు అనుకుంటా, అబ్రహాము భార్య చనిపోయినప్పుడు, శారా చనిపోయినప్పుడు భూమి అడిగాడు అబ్రహాము, ఇదిగో పలానా ఆ ప్లేస్ నాకు ఇవ్వండి నా భార్యని పాతి పెట్టుకోవటానికి అని అడిగితే వాళ్ళు అన్నారు, నువ్వు మా మధ్యలో మహాప్రభువి, నీకు మేము ఎలాగా, నువ్వు ఎక్కడైనా సరే నీదే ప్లేస్, మీరు వెళ్ళి తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు నా దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఆ ప్లేస్ నేను తీసుకుంటా, వెల తీసుకుంటేనే నేను ప్లేస్ తీసుకుంటా అన్నప్పుడు ఇంత అయిందని ఇంత అవుతుందని వాళ్ళు చెప్పినప్పుడు ఆ వెల చెల్లించి ప్లేస్ తీసుకున్నారు అనమాట. అంటే ఒక భూమి కొన్నప్పుడు కానీ, ఒక ఇల్లు కొన్నప్పుడు కానీ, లేకపోతే మనం షాపింగ్ చేసేటప్పుడు కానీ డబ్బులు చెల్లించి మనం ఎలాగా భూమిని కానీ ఇల్లు కానీ తీసుకుంటామో, అలాగే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే మన పాపం మనలో నుంచి తీసివేయడానికి మనకు, అంటే మనం వెల చెల్లించకుండా, మనం డబ్బులు ఇవ్వకుండా, మనం కష్టపడకుండా, మనం శ్రమ పడకుండా, మన నిమిత్తము మనం ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తీర్చలేనటువంటి, మనం వెల చెల్లించలేనటువంటి ఒక గొప్ప పరిహారాన్ని తన రక్తం చిందించటం వలన మన పాపం తీసివేసే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు క్రైదనంగా ఆయన రక్తాన్ని మన కొరకు చెల్లించాడు. పాప పరిహారము అన్నాడు. మరొక మాట మనం చూస్తే 1 పేతురు 2:24 2:24
ఆ, పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఏం చేశాడట, మన పాపాలను మ్రాను మీద మ్రోసుకున్నాడట. పాపాన్ని మ్రాను మీద అంటే ఏంటమ్మా మ్రాను మీద అంటే? మనం పాపం చేస్తే ఆ పాపాన్ని మ్రాను మీద మోసాడు అని అంటే ఆ పాపాల కోసం ఆయన హింసించబడ్డాడు, వేదన చెందాడు, ఆయన పాపాల కోసం వేధింపబడ్డాడు. అంటే ఆయన పడుతున్నటువంటి ప్రతి హింస దేన్ని తీసేయటానికి? మన పాపం తీసివేయడానికి. అది అర్థం కావాలి. అంటే ఒక్కొక్కసారి చాలామంది అంటుంటారు, ఎక్కడో ఉన్న యేసుక్రీస్తు, ఏ దేశంలోనో పుట్టిన యేసుక్రీస్తు చనిపోతే మన పాపాలు ఎలా పోతాయి? అక్కడెక్కడో ఉన్న ఆయన ఏదో రక్తం కాల్చాడట, ఆయన ఏదో చనిపోయాడట, ఆయన ఏదో సిలువ వేశారట, ఎక్కడున్నా మన పాపం పోయిద్దంట, అది ఎలా కుదురుతుంది అంటారనమాట. అంటే ఆయన ఎక్కడి వాడైనా, ఏ దేశపు వాడైనా, ఏ ప్రాంతపు వాడైనా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపము చేసిన వాడా కాదా అన్న విషయాన్ని ఆలోచించాలి. అది నువ్వు ఏ దేశానికి వెళ్ళినా అది డబ్బా కాదా అంటే ఆలోచించాలి. కానీ ఏ దేశానికి వెళ్ళినా చిల్ల పెంకులు పనిచేస్తాయా? ఏ దేశానికి వెళ్ళినా న్యూస్ పేపర్లు పనిచేస్తాయా? పనిచేయవు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడ వాళ్ళ డబ్బులు పనిచేస్తాయి, మన దేశానికి వస్తే మన డబ్బులు పనిచేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా డబ్బులే. అలాగే రక్తమే. ప్రపంచంలో ఎవరిదైనా రక్తమే. కాకపోతే ఏ రక్తం కావాలి మనకి? పరిశుద్ధమైన రక్తం కావాలి, పవిత్రమైన రక్తం కావాలి. అట్లా ఇప్పుడు మన దేశంలో సరైన ఒకవేళ చికిత్సకు సంబంధించిన సరైన పరికరాలు లేవనుకోండి, మంచి ఏమంటారు ప్లేయర్స్ కానీ లేకపోతే ఇప్పుడు మంచి వాళ్ళని ఏమంటారు బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే దేశం వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నారా లేదమ్మా? వేరే దేశం వెళ్ళి మెడిసిన్ అక్కడ ఉపయోగించుకొని ఆ దేశంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా? మరి మన దేశంలో పుట్టినప్పుడు మన దేశంలోనే ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవటం లేదు? దానికి సంబంధించిన పరికరాలు మన దేశం కంటే వేరే దేశంలో బాగున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి ఆ దేశంలో పుట్టినోడికి ఈ దేశంలో పుట్టిన మనకేం సంబంధం? అది కాదు, కరెక్ట్ కాదు. అది ఏ దేశంలో పుట్టినా మనకు అవసరమైన రక్తం అక్కడ దొరుకుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. మనకు అవసరమైనటువంటి మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం చూసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన రక్తం ఎక్కడ దొరుకుతుందో మనం చూసుకోవద్దా? అలాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం క్రయధనంగా, పాప పరిహారంగా వెల చెల్లించాడు మన కొరకు. ఆయన వెల చెల్లించాడని అని చెప్తాడు మనకి పత్రికల్లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన పాపం నుంచి మనం విడుదల చేస్తుందా చేయదమ్మా? 3 విషయాలు చూసాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనం ఎలా కడుగుబడుతున్నాము, ఎలా శుద్ధి చేయబడుతున్నాము అనేది ఒక మంచి విషయమే. కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. ఆ విధంగా మనం అంటే క్రీస్తు రక్తం చెల్లించటం వలన మనం క్రీస్తులోనికి బాప్టిజం పొందినప్పుడు క్రీస్తు రక్తంలో మనం ఎలాగా శుద్ధి చేయబడతామంటే నీళ్ళలో ముంచబడినప్పుడు ఆయన ఒక ప్యాటర్న్, ఆయన ఎలాగా సమాధి చేయబడ్డాడో, మరణించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, ఆ విధంగా మనము కూడా అదే రీతిలో పాపం విషయంలో చనిపోయి విశ్వసించి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని విశ్వసించి ఆయన రక్తంలో నా పాపములను తీసివేయుట సాధ్యము, ఆయన రక్తం వల్లనే నా పాపములు పోతాయి అని నువ్వు విశ్వసిస్తే దేవుడు ఆయన కృప వలన మనల్ని ఏం చేస్తానన్నాడు? రోమపత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతులుగా ఎంచుతానన్నాడు. ఎలా ఎంచుతాడు? నీతిమంతులుగా. మనం నీళ్ళలో ముంచబడినప్పుడు దేవుడు తన ఆత్మచేత మనల్ని శుద్ధి చేస్తున్నాడు, మన పాపాలను క్లీన్ చేస్తున్నాడు. అప్పుడు మరలా మనం పరిశుద్ధులుగా తిరిగి లేస్తున్నాం. కాబట్టి మనం ఎలాగా పరిశుద్ధులం అవుతున్నామనంటే క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడ్డాం. ఎన్ని విషయాలను ఆలోచన చేసాం మనం? 3 విషయాలను ఆలోచన చేసాం. ఏమి నేర్చుకున్నాం ఈరోజు? మనం నేర్చుకున్న పాఠం ఏంటి ఈరోజు? ముగిస్తాను.
రక్తం చిందిస్తే పాపం ఎలా పోతుంది? ఎలా పోతుంది రక్తం చిందిస్తే పాపం? దానికి ముందు మనం ఏం ఆలోచించాల్సిందంటే, అసలు పాపానికి దేవునికి ఉన్న ఆ భయంకరత్వము అనేది మనకు అర్థం కావాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపం లేనివాడు కాబట్టి ఆయన పాపాన్ని ఏం చేయడు? సహించలేడు, భరించలేడు. దాన్ని బట్టి పాపం విషయంలో ఎలా ఉన్నాడు దేవుడు? పాపం చేసిన వాడే చనిపోవాలి, పాపం చేసిన వాడు మరణించాలి. ఇది నియమం. కాబట్టి పాపం చేసిన వాడు మనమే. ఇప్పుడు మనం చనిపోతే మనం రక్తం చిందిస్తే పాపం పోతుందా? పోదు. ఇక్కడ మరొక విషయం ఆలోచన చేసామనంటే, రక్తం చిందించటం వల్ల పాపం ఎలా పోతుంది అన్న విషయాన్ని ఆలోచన చేసాం. రక్తం చిందిస్తే పాపం ఎలా పోతుంది అని అంటే, పాపానికి మరణము ప్రాయశ్చిత్తం కాబట్టి, రక్తం చిందిస్తే రక్తమే ప్రాణం కాబట్టి, ప్రాణం పోతేనే పాపం నుంచి విడుదల అనేది కలుగుతుంది కనుక రక్తం చిందించటం వలన ప్రాణం పోతుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసాం. అప్పుడు యేసుక్రీస్తు రక్తం చిందిస్తే మన పాపం ఎలా పోతుంది అంటే, రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది అయితేనే మన పాపం పోతుంది. కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తం ఈ ప్రపంచంలో ఇంకెక్కడ మనకి దొరకదు. అందుకు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాపముల నుంచి ఆయన విడుదల చేశాడు. ఏంటి ఆ రక్తము అంటే, మన పాపములకు ఆయన చెల్లించిన వెల, క్రయధనం, పరిహారం. ఆ విధంగా మన పాపముల నుంచి మనం విడుదల పొందటానికి యేసుక్రీస్తు యొక్క రక్తము మనకి ప్రయోజనకరంగా ఉంది అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాము. దేవుని మాటలు శ్రద్ధ